హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న తెనాట్ వాళ్ళ ఛానల్. మై నేమ్ ఈజ్ హేమంత్. మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే అలాగే లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ న్యూస్ మీరు తెలుసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ముందుగా చెప్పబోయేది ఏంటంటే టీఎస్పిఎస్సి. సో ఇది వచ్చేసరికి తెలంగాణ నోటిఫికేషన్ అనమాట. అత్యధికంగా తెలంగాణలో పోస్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇది దాదాపు వచ్చేసరికి 7306 పోస్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇది టీఎస్పిసిఎస్సి. సో దీని గురించి నేను కొంచెం క్లారిటీగా డీటెయిల్గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది ఆల్రెడీ ఒకళ్ళు అడిగారు, సో ఈ పోస్టుల గురించి కొంచెం చెప్పండి క్లారిటీగా అని కామెంట్లో పెట్టడం అనేది జరిగింది. సో వాళ్ళ కోసం నేను చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే టీఎస్పిసిఎస్సి నోటిఫికేషన్ అప్లై ఆన్లైన్ 7306 గురుకుల్ టీచర్ పోస్ట్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, హైదరాబాద్. సో ఇది తెలంగాణ వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ పోస్ట్ ఇది గురుకుల్ టీచర్ పోస్ట్ అనమాట. ఇది నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ వచ్చేసరికి హైగా రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇది 7306 ఆర్ట్ టీచర్ పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే దీంట్లో చాలా వేరియస్ ఉన్నాయి. క్రాఫ్ట్ టీచర్ అని, మ్యూజిక్ టీచర్ అని, స్టాఫ్ నర్స్ అని, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, ఫిజికల్ డైరెక్టర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అండ్ లైబ్రరీ వేకెన్సీ, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే అప్లై ఆన్లైన్ 24/2017. అంటే రేపు 20న అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుంచి 4/5/2017 దాకా పోస్ట్ నెంబర్ 135. సో ఇక్కడ చూసినట్లయితే ఈ పోస్ట్ నెంబర్లు విడివిడిగా ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎప్పుడెప్పుడు డేట్స్ అనేది అప్లై చేసుకోవాలి ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. పోస్ట్ 135 అనేదేమో 20 నుంచి 4/5 దాకా లాస్ట్ డేట్ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఇంకో పోస్ట్ వచ్చేసరికి 24/2007 నుంచి 6/5/2017 దాకా. ఆ పోస్ట్ నెంబర్ వచ్చేసరికి 49 అనమాట. 18/4/2017 టు 4/5/2017 వాళ్ళు పోస్ట్ నెంబర్ 68. సో ఇవన్నీ మీరు చూసుకొని ఒక్కొక్కటి జాగ్రత్తగా ఈ నోటిఫికేషన్ లింక్ అనేది నేను కింద మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. డిస్క్రిప్షన్లో మా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకసారి మీరు కూడా 1కి 3 టైమ్స్ చెక్ చేసుకొని, ఈ పోస్ట్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, ఏంటంటే ఇది అర్థం కావట్లేదు ఎవరికి. ఇది చాలా వేరియేషన్ పోస్టులు ఇవ్వడం వల్ల ఎవరికి కావాల్సిన పోస్ట్ వాళ్ళే అప్లై చేసుకున్నట్లు ఇక్కడ ఉందన్నమాట. అంటే ఎవరు క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళు ఇక్కడ చూసినట్లయితే బోల్డ్ అని ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ వచ్చేసరికి మొత్తం ఇవి వచ్చేసరికి టీఎస్పిసి నోటిఫికేషన్లో 9 ఆప్షన్స్ మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఆర్ట్ టీచర్ అనమాట. ఇది 372 పోస్ట్ అనేది రిలీజ్ చేయబడింది. నెక్స్ట్ క్రాఫ్ట్ టీచర్ 43 పోస్ట్, మ్యూజిక్ టీచర్ 197 పోస్ట్, స్టాఫ్ నర్స్ 533 పోస్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 616 పోస్ట్, ఫిజికల్ డైరెక్టర్ 6 పోస్ట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ 921 పోస్ట్, ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ 4362 పోస్ట్, లైబ్రరీన్ 256 పోస్ట్. ఇక్కడ అత్యధికంగా మనకి 8th పోస్ట్ అనేది అవైలబుల్లో ఉందండి. ఇది వచ్చేసరికి పోస్ట్ అనేది కొంచెం అవైలబుల్గా ఎక్కువగా ఉన్నాయి. 4362 పోస్ట్ అనమాట. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లిమిట్స్ అనేది నేను కింద ఇస్తాను. చూసినట్లయితే ఇక్కడ 24/5 లోపు 135 పోస్ట్, అంటే 135 పోస్ట్ అనమాట, ఒక అప్లికేషన్ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే పోస్ట్ నెంబర్ 49 వచ్చేసరికి ఇంకో అప్లికేషన్, 68 వచ్చేసరికి ఒక అప్లికేషన్. సో మనకి ఎక్కువ పోస్ట్ ఉంది 8 కాబట్టి ఈ 6, 8 పోస్ట్ అనేది ఒకే అనమాట, ఒకే నోటిఫికేషన్లో రిలీజ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే దీనికి అసలు ఎవరెవరు ఏజ్ లిమిట్ ఎంతవరకు ఉంది ఏంటంటే ఇక్కడ క్యాండిడేట్స్ ఏజ్ లిమిట్ షుడ్ బి బిట్వీన్ 18 to 44 ఇయర్స్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 1/7/2017 రిలాక్షన్, అంటే రేపు 1/7/2017కి ఎవరికైతే 44 ఇయర్స్ దాకా, అంటే 18 ఇయర్స్ టు 44 ఇయర్స్ దాకా ఉన్నవాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ విల్ బి అప్లికబుల్ 5 ఇయర్స్ ఆఫ్ SC/ST క్యాండిడేట్స్. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ 10 ఇయర్స్ PHC క్యాండిడేట్స్. సో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ ఉంది. అంటే 44 ఇయర్స్ కదా, 44 + 10 54 ఇయర్స్ వరకు ఈ PHC క్యాండిడేట్స్ అనేది ఎలిజిబుల్ అనమాట. ఫర్ అదర్ రిలాక్షన్ డీటెయిల్స్ ఫర్ ద నోటిఫికేషన్ అని ఇవ్వటం అనేది జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ కొంచెం జాగ్రత్తగా 1కి 2 సార్లు మీరు రిక్రూట్మెంట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మా ఛానల్ మీకు ప్రొవైడ్ చేసేదంటే పలానా నోటిఫికేషన్ పడిందని అర్థమే. కొందరు ఇప్పుడు ఆల్రెడీ మేము పోస్టులది వీడియో అప్లై చేయడం అనేది జరిగింది. సో మాకు 446 మార్క్స్ వచ్చినాయి, మేము ఎలిజిబుల్ అవుతామా లేకపోతే మాకు పోస్ట్ అనేది వస్తుందా అని అడుగుతున్నారు. సో మనకి తెలీదు, మా ఛానల్ ఇన్ఫర్మేషన్ అసలు పోస్టులు ఎన్ని పడినాయి, ఎలా అప్లై చేసుకోవచ్చు ఏంటనేది మా యొక్క ఛానల్ అనేది ఇన్ఫర్మేషన్ మీకు తెలియచేయబడుతుంది. అంతేకాని అది అప్లై చేసుకోవచ్చా చేయకూడదు అనేది నాకు తెలీదు. సో మీరు
చదివి ఉంటారు కాబట్టి ఒకసారి నేను రిక్వైర్మెంట్లు మీకు అందచేస్తున్నాను. ఆ రిక్వైర్మెంట్ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. దయచేసి కామెంట్స్లో మాత్రం ఇది మేము ఏపీ స్టేట్ వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీయా అని మాత్రం దయచేసి ఎవరు అడగద్దండి. ఒకసారి మీరు నోటిఫికేషన్ చెక్ చేసుకొని అక్కడ రాస్తారు. నాకు తెలిసి ఇది తెలంగాణ వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట, నాకు తెలిసి. సో నోటిఫికేషన్ అక్కడ ఇచ్చారేమో, నేను ఇంకా చూడలేదు. సో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, నేను చెప్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అన్నారు కాబట్టి వాళ్ళకి ఒక్కళ్ళే నీకు వర్తిస్తుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏపీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే ఓకే, మేబీ ఎలిజిబుల్, అప్లై చేసుకోండి, పర్లేదు. సో నెక్స్ట్ చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి అడిగారు. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసరికి ఎస్ఎస్సి. పొజిషన్ ఆఫ్ గవర్నమెంట్ డిప్లొమా ఆర్ట్స్ కోర్స్. ఎవరైతే డిప్లొమాలో ఆర్ట్ కోర్స్ అండ్ ఫీజ్ హ్యాండ్ అవుట్లైన్ అండ్ మోడల్ డ్రాయింగ్ డిజైన్ అండ్ పెయింటింగ్ అండ్ టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్స్ ఆర్ హయ్యర్ గ్రేడ్ ఇన్ డ్రాయింగ్ ఇష్యూడ్ బై డైరెక్ట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్. ఇక్కడ డిప్లొమా ఆర్ట్స్ కోర్స్ చేసిన వారు కూడా దీంట్లో ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ అది కాకుండా ఇంకా డిప్లొమా హోమ్ సైన్స్ రికగ్నైజ్డ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, 3 years ఆఫ్ డిప్లొమా ఇన్ క్రాఫ్ట్ టెక్నాలజీ రికగ్నైజ్డ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఇంకెవరైతే డిప్లొమా క్రాఫ్ట్ ఇంజనీరింగ్ కూడా చేసిన వాళ్ళు ఉంటారో 3 years, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. మెయిన్ పాయింట్స్ వరకు నేను చెప్తున్నాను. కింద చూసినట్టే చాలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండే ఎవరెవరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్లో వీళ్ళు డీటెయిల్గా రాయటం అనేది జరిగింది. సో ఒకసారి మీరు దీన్ని కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి దీని యొక్క సెలెక్టింగ్ ఎలా ఉంటుందంటే candidates will be selected based on written examination by online OMR based. ఓన్లీ ఇక్కడ written exam అని అన్నారు, ఏ పర్సనల్ ఇంటర్వ్యూ ఏమీ లేదు. ఆన్లైన్ ఎగ్జామ్ ఎవరైతే ఎక్కువ మార్క్స్ అవైలబుల్ ఉండో వాళ్ళకే ఈ పోతే. ఇక్కడ చూసినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఈ క్యాండిడేట్స్ విల్ బీ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ రిటన్ ఎగ్జామినేషన్ బై ఆన్లైన్ OMR బేస్డ్. సో ఓఎంఆర్ బేస్ చేసుకొని ఆన్లైన్లో మీకు రిటన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాంట్లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చినాయో వాళ్ళకే అవైలబుల్ అనమాట. సో ఇక్కడ ఏ ఇంటర్వ్యూ ఏమీ లేదనమాట. నాకు తెలీదు, ఇక్కడ నోటిఫికేషన్లో ఉంది, దాన్ని మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డీటెయిల్గా తెలుగులో. నెక్స్ట్ చూసినట్లయితే అప్లికేషన్ ఫీజ్. మీరు అప్లై చేయాలంటే దీని కాస్ట్ వచ్చేసరికి క్యాండిడేట్ షుడ్ పే 320 రూపీస్ ప్లస్ 200 ప్రాసెసింగ్ ఫీజ్ ప్లస్ 120 ఎగ్జామినేషన్ ఫీజ్. ఈ 320 ఎందుకు తీసుకున్నారో కూడా మీకు ఇక్కడ క్లారిటీగా వివరించడం అనేది జరిగింది. 200 ప్రాసెసింగ్ ఫీజ్ అనమాట. ఈ సైట్ మెయింటైన్ చేసినందుకు, అవన్నీ అప్లై చేసినందుకు 200 ప్రాసెసింగ్ ఫీజు. నెక్స్ట్ 120 రూపీస్ ఎగ్జామ్ ఫీజు. మీకు ఎగ్జామ్ ఎవరైతే కండక్ట్ చేస్తారో వాళ్ళకి 120 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. 2 hours ఆన్లైన్ SBI ఈపే. ఓన్లీ SBI ఈపేలో మీరు అవైలబుల్గా మనీ అనేది కట్టచ్చు అనమాట. ఆన్లైన్లోనే మనీ పే చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే నో ఎగ్జామ్షన్ ఫీజ్ ఆఫ్ SC ST అండ్ PhD అన్ఎంప్లాయిడ్ అప్లికేషన్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ 18 to 44 years బిలాంగ్ టు తెలంగాణ స్టేట్. ఇక్కడ చూసినట్లయితే నో ఎగ్జామ్ ఫీజ్ ఫర్ SC ST అన్నారు. సో SC ST వాళ్ళు ఏం ఫీజు పే చేయవసరం లేదనుకుంటా, ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ హౌ టు అప్లై. దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే అప్లై ఆన్లైన్ త్రూ ఏ వెబ్సైట్. సో ఇది ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి www.tspsc.gov.in ఫ్రమ్ 24/2017 to 4/5/2017 వరకు. పోస్ట్ నెంబర్ 135 ఆల్రెడీ పైన మనం చెప్పాం కాబట్టి సో దాని గురించి మీరు ఒకసారి నోటిఫికేషన్ కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి అప్లై ఆన్లైన్ 4th and 9th పోస్ట్ వచ్చేసరికి 6/5/2017 అనమాట. నెక్స్ట్ ఇది చూసినట్లయితే ఇక్కడ మనకి 2గా వేరియబుల్ చేసి ఇచ్చినట్లు జరుగుతుంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్ట్ నెంబర్ 159 అనేది May-June వస్తుంది అనుకుంటా మేబీ. ఇక్కడ హాల్ టికెట్స్ మీరు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎగ్జామ్ కండక్ట్ చేసే 7 days బిఫోర్ మీరు నెట్ షాప్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్. డేట్ ఆఫ్ ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసరికి 28/5/2017 ఇది ఎగ్జామ్ జరుగుతుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ మెయిన్ ఎగ్జామ్ పోస్ట్ నెంబర్ 6/8 June 2017 జరగడం అనేది జరిగింది. ఇక్కడ ఏ పోస్ట్కి రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్స్ క్లారిటీగా మీకు ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. సో ఒక పోస్ట్కి నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. చూసినట్లయితే ఇక్కడ మీరు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు అప్లై చేసే పోస్ట్కి ఎంతెంత శాలరీ వస్తుంది, బేసిక్ పే ఎంత వస్తుంది, వేకెన్సీ ఎన్నెన్ని ఉన్నాయి, అంటే ఒక్కో పోస్ట్కి ఎన్నెన్ని వేకెన్సీ ఉంటాయి, మీరు దేనికి అప్లై చేయొచ్చు, అంటే మీరు చదివిన క్వాలిఫికేషన్ బట్టి దేనికి అప్లై చేయొచ్చు అనేది ఇక్కడ నోటిఫికేషన్లో క్లారిటీగా రాయటం అనేది జరిగింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్. సో TSPSC హైదరాబాద్. సో ఇది వచ్చేసరికి జనరల్ రిక్రూట్మెంట్ అనమాట. సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ 24/2017 లాస్ట్ డేట్. ఇది ఎక్కువసార్లు చెప్పినట్టుంది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ డేట్స్ మీరు లాస్ట్ రోజు మాత్రం మీరు ట్రై
చేయొద్దు దయచేసి, ఎందుకంటే సైట్ అనేది హ్యాంగ్ అయిపోద్ది. లాస్ట్ రోజు యొక్క సైట్ అనే కాదు, ఆల్ సైట్స్ అనేది హ్యాంగ్ అవటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే విడివిడిగా పోస్టులు ఎన్ని నుండి దాని శాలరీ అంతా ఇవ్వటం అనేది జరిగింది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఏ పోస్ట్కి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఇక్కడ క్లారిటీగా రాయటం అనేది జరిగింది. నేను చెప్పిన ప్రాసెసే కాకుండా ఒకసారి మీరు అడ్వర్టైజ్మెంట్ కూడా డౌన్లోడ్ చేసుకొని క్లారిటీగా 1-2 సార్లు చెక్ చేసుకొని అప్లై చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అసలు హౌ టు అప్లై ఎలా చేసుకోవాలి చూసినట్లయితే ఒక అప్లికేషన్ నేను చెప్పడం అనేది జరుగుతుంది. సో అప్లికేషన్ యూజర్ గైడ్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్, ఇది ఓన్లీ ఆన్లైన్ సబ్మిషనే జరుగుతుంది అనమాట. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ విజిట్ tspsc.gov.in and fill OTR application not registered yearly obtain TSPSC ID. సో వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారన్నమాట. ఒక TSPSC ఐడి అనేది మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ సైట్లో ఈ చెప్పడం అయిపోగానే ఆ సైట్ ఎలా ఓపెన్ చేయాలి ఏంటనేది మీకు క్లారిటీగా చెప్తాను. ఫిల్లింగ్ ద సేమ్ క్యాండిడేట్స్ ఎన్షూర్ ద నో మిస్టేక్స్, ద కమిషన్ బేర్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మిస్టేక్స్ మేడ్ బై క్యాండిడేట్స్. సో వచ్చేసరికి మీరు ఆధార్ నెంబర్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్ ఇచ్చినట్లయితే మీ యొక్క TSPSC ఐడి అనేది మీకు ఒక జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ ఐడి అయిన తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ అవన్నీ జాగ్రత్తగా చూసి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఎలా అప్లై చేయాలి ఏంటనేది మేబీ నేను చెప్పపోవచ్చు వీడియోలో, ఎందుకంటే ఒకే వీడియో మీకు పెట్టడం అనేది జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ చాలా ప్రాసెస్ అనేది హెవీగా ఉంది. 1-2 సార్లు మీరు చెక్ చేసుకొని నెట్ షాప్కి వెళ్ళి జాగ్రత్తగా కూర్చొని అప్లై చేసుకోండి. సో దీన్ని కూడా నేను డీటెయిల్గా మీకు చెప్పలేదు ఎలా అప్లై చేయాలి, దీని బేసిక్స్ వరకే నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఏ పోస్ట్ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, జనరల్కి అంటే ఉమెన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, జెంట్స్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం అనేది జరిగింది. 1-2 సార్లు మీరు చెక్ చేసుకొని జాగ్రత్తగా రిక్రూట్మెంట్లో అప్లై చేయండి. సో ఇది ఎలా అప్లై చేయాలి ఏంటనేది నేను ఇంకో వీడియో పెట్టడం జరగదు. సో ఇదే లాస్ట్ వీడియో అనమాట, అందుకనే కొంచెం హెవీగా ఇది పెట్టడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇదనమాట TSPSC సైట్ అనమాట. ఇది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మీరు ఓపెన్ చేయగానే ఇలా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్స్ ఏమేమి రిలీజ్ అయినాయో ఫస్ట్ ఇక్కడ చూసుకున్న తర్వాత అసలు మనం ఇందాక అనుకున్నాం TSPSC ఐడి అనేది ఒక ప్రొవైడ్ చేస్తారు. అది ఎలాగో చూసినట్లయితే ఇక్కడ మీకు రైట్ సైడ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నవ్ యువర్ TSPSC ఐడి. ఇంతవరకు ఈ ఐడి మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఒక ఐడి అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్గా. సో ఇక్కడ వచ్చేసరికి ఎవరైతే తెలంగాణ స్టేట్ వాళ్ళు ఆధార్ నెంబర్ ఉంటుందో ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే గెట్ డీటెయిల్స్ కొట్టినట్లయితే మీ దిగిన ఆధార్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ కింద ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. నా దగ్గర ఏ ఆధార్ తెలంగాణది ఆధార్ కార్డ్ లేదు కాబట్టి నేను ఎలా అప్లై చేయాలి ఏంటనేది చేయటం లేదు. ఒకే వీడియోలో నోటిఫికేషన్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా ఈ TSPSC గురించి ఏ వీడియో పెట్టడం అనేది జరగదు. సో జాగ్రత్తగా మీరు చెక్ చేసుకొని ట్రై చేయండి, ఎందుకంటే నా దగ్గర ఏ డీటెయిల్స్ అప్లై చేయడానికి లేవు కాబట్టి. సో ఈ వీడియోని ఒకటే పెడదాం అనుకుంటున్నాను. సో ఇంకా నాకేమైనా అప్డేట్స్ వస్తే కనుక మీకు గ్యారంటీగా కన్ఫామ్గా తెలియజేయడం అనేది జరుగుతుంది. సో ఇదనమాట, చూసారు కదా ఈ TSPSC హైదరాబాద్ నోటిఫికేషన్. సో జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.